దేశంలో రోడ్డు భద్రత కోసం కేంద్రం కొత్త రూల్స్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్రం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వాహనాలపై పిల్లలను తీసుకొని వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలను రెట్టింపు చేయాలని ఒక కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ చర్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాల బస్సుల నిర్వాహకులు నిబంధనలను పాటించడంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా డ్రైవర్ల ప్రవర్తనను పర్యవేక్షించేందుకు ఒక నూతన మెరిట్ మరియు డీమెరిట్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ విధానం డ్రైవింగ్ చరిత్రను నేరుగా బీమా ప్రీమియంలతో అనుసంధానిస్తుంది. అంటే డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు తరచుగా ఉల్లంఘిస్తే వారి బీమా ప్రీమియంలు పెరిగే అవకాశం ఉంది. అలాగే నిర్దిష్ట సంఖ్యలో డీమెరిట్ పాయింట్లు చేరుకుంటే డ్రైవర్ల లైసెన్స్లను తాత్కాలికంగా రద్దు చేస్తారు.